రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఆయన వ్యాఖ్యలు చాలా అగ్రెసివ్ గా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రధాని మోదీ భయపడ్డారు, ఆయన దేశాన్ని అమ్మేశారు, చాలా కీలకమైన విషయంలో దేశాన్ని అమ్మడం జరిగింది ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనుకుంటూ ఆయన మొదలు పెట్టారు. సో ఎలా అర్థం చేసుకోవాలని ప్రసంగాన్ని? రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఆయన మొట్టమొదటి పోయిన వారం మొత్తం కూడా ఆయన ప్రసంగం గురించే సభ నడవకుండా ఆగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ స్పీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే రాహుల్ గాంధీ గారు విపక్ష నేతగా ఆయన మాట్లాడాల్సి ఉండే. ఆయన మాట్లాడాల్సిన టైంలో ఆయన నరవాణే పుస్తకాన్ని తీసుకోవడము, ఆ పుస్తకం మీదనే చర్చంతా నడవడము, ఆ పుస్తకాన్ని పట్టుకొని ఇంకా దాని మీదనే ఒక వారం రోజులు నడపడము మనం చూసాం. సో ఆఖరికి తేలింది ఏంటంటే ఆ పుస్తకంలో ఏముంది అని అంటే కనుక ఆ పుస్తకాన్ని అసలు ప్రచురించలేదు అని పెంగ్విన్ చాలా స్పష్టంగా వాళ్ళు ఎవరైతే ప్రచురణ సంస్థ ఏదైతే ఉందో ఆ పబ్లిషర్స్ వాళ్ళే ప్రకటించారు. అండ్ నరవాణే గారు, జనరల్ నరవాణే గారు చాలా స్పష్టంగా ట్విట్టర్ లో క్లియర్ చేశారు. సో ఇదే ఇప్పుడున్న పరిస్థితిలో నిజంగా అది పబ్లిషే కాలేదని చెప్పారు. పబ్లిష్ గాని పుస్తకాన్ని నేను ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు అనేది అసలు ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ పైకి వచ్చింది. రెండోది, ఆ పుస్తకంలో నిజంగానే ఏముంది అంశాలు ఏమున్నాయి, వాటిని బహిర్గతం ఎందుకు చేయకుండా కేవలం పుస్తకాన్ని పట్టుకుని ఎందుకు కాలయాపన చేశారు? ఈ వారం రోజుల నుంచి ఆయన కాలయాపన చేశారు. నిజానికి మాట్లాడితే ఆ పుస్తకమే లెక్క అయితే కనుక ఆయన మామూలుగా బయటకు వచ్చి కూడా మాట్లాడొచ్చు. అది తీసేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడి ఉండేవాడు. రాహుల్ గాంధీ గారి మాటలకి తర్వాత సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చేది, ఒక సజావుగా జరిగేది కదా ఈ వారం రోజులు. అట్లీస్ట్ సరే పోన్లే, అట్లీస్ట్ ఇవాళన్నా ఆయన ఇవాళ మాట్లాడారు కానీ రేపు ఎల్లుండి 2 రోజులు సభ ఉంటది. మళ్ళీ మార్చి 9వ తేదీకి మళ్ళీ వాయిదా పడుతుంది. మార్చి 9వ తేదీ మళ్ళీ రెండవ దఫా సభ నిర్వహించబోతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో ఒక 4-5 అంశాలు. ఒకటి, ఆయన మేజర్ గా ఆయన హైలైట్ చేయాలనుకున్నది ఏంటంటే ఈ వారం రోజులు కూడా ఒక బ్యానర్ ని పట్టుకుని పార్లమెంట్ అంతా తిరుగుతున్నారు. ఆయన ఒక బ్యానర్, దాన్ని ఏమంటారు, ఒక బ్యానర్ రాయిపించారు. మోడీ సరెండర్ అయిపోయారు, మోదీ పూర్తిగా దేశాన్ని నమ్మేస్తున్నారు, ఈ అంశాలకు సంబంధించిన ఒక బ్యానర్. ఆ బ్యానర్ చుట్టూతోనే మొత్తం వారం రోజులు తిప్పుతూ వచ్చారు. ఎవరు అడిగినా, ఏ ప్రెస్ వాళ్ళు మాట్లాడినా ఆ బ్యానర్ చూడండి అదే జరుగుతుందని చెప్తున్నాడు. సో బేసికలీ ఇప్పుడు అదే బ్యానర్ గురించి ఇవాళ సభలో మాట్లాడారు. సరే, ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ తో మొదలు పెట్టాడు, మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ తోటే క్లోజ్ చేశాడు. సో ఆయన మార్షల్ ఆర్ట్స్ నేను నేర్చుకున్నాను, మార్షల్ ఆర్ట్స్ లో మామూలుగా అపోనెంట్ ని మనం ఢీకొనాలంటే, అపోనెంట్ ని మనము గెలవాలంటే, అపోనెంట్ పై గెలవాలి అని అంటే ఏం చేస్తారంటే టెక్నిక్ ఏముంటుంది అంటే ఈ 2 చేతుల్ని గట్టిగా పట్టుకుంటారు, చోక్ చేస్తారన్నమాట. గట్టిగా ఒక అదిమి పట్టినప్పుడు, కంఠాన్ని టార్గెట్ చేసుకొని పట్టినప్పుడు అతను పూర్తిగా దిగ్బంధం అయిపోతాడు. అప్పుడు అయిపోయినప్పుడు సరెండర్ ప్రకటిస్తాడు అపోనెంట్. సరెండర్ ప్రకటించినప్పుడు మనం గెలుస్తాము. సో అని మొదలుపెట్టి అసలు ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడారు, జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. అంటే బేసికల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా అని అన్ని దేశాలు ఛాలెంజ్ చేస్తున్నాయి, అమెరికన్ డాలర్ సిగ్నిఫికెన్స్ పడిపోతోంది, అండ్ ఎనర్జీ అండ్ ఫైనాన్స్ ఈ 2 అంశాలని, ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్ ని అండ్ అదేవిధంగా ఆర్థిక రంగాన్ని రెండింటిని కూడా వెపనైజ్ చేస్తున్నారు అని అన్నారు అనమాట. ఆయుధాలుగా వాటిని ప్రయోగిస్తున్నారు అని. సో ఆ ప్రయోగించే క్రమంలో భారతదేశం కూడా అందులో భాగస్వామిగా నిలబడుతోంది. భారతదేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంట్రోల్ చేసే క్రమంలో మనం చేసుకున్నటువంటి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వల్ల పూర్తిగా అగ్రికల్చర్ సెక్టర్ నష్టపోతోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నష్టం జరగబోతోంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ కొలాప్స్ కాబోతోంది. అండ్ ఇంకా చెప్పాలంటే అసలు ట్రేడ్ డీల్ లో పెట్టినటువంటి అంశాలు అన్ని కూడా చాలా దారుణంగా ఉన్నాయి. సో భారతదేశం మొత్తాన్ని అమ్మేస్తున్నారు. సో ఎందుకు అమ్మేస్తున్నారు అని అంటే ఇందాక చెప్పిన మార్షల్ ఆర్ట్స్ కి లింక్ చేసి ఆయన మొత్తం చోక్ చేశారంటే, ఎవరిని చోక్ చేశారు? ప్రధాని నరేంద్ర మోదీని డొనాల్డ్ ట్రంప్ చోక్ చేశాడు. సో ఆయన గట్టిగా అదిమి పట్టుకుని ఉన్నాడు. సో ఆయన సరెండర్ ప్రకటించక తప్పని పరిస్థితి. ఎలా చోక్ చేశారు అని అంటే కనుక ఆయన చెప్పేది ఏంటంటే ఎప్స్టైన్ ఫైల్స్, లేకపోతే అదానీ కేసు, ఇంకేవో రీజన్స్ చెప్పేసి, సో అందుకోసం మోదీ దేశాన్ని అమ్మేస్తున్నాడు. ఇది ఆయన చెప్పినటువంటి ఓవరాల్ సారాంశం. ఇది ఇందులో ఆయన మేజర్ గా వాడినటువంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఏంటంటే డేటా గురించి ఆయన మాట్లాడారు. డేటా అనేది ఈరోజు భారతదేశపు ఒక సామర్థ్యానికి ప్రతీక. భారతదేశపు జనాభా చాలా ఇంపార్టెంట్. అందరూ అంటారు, ఆయన ఒక మాట అన్నారు ఇక్కడ, యాక్చువల్లీ పాపులేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ మనకు భారతదేశానికి. అందరూ అంటారు పాపులేషన్ ఇస్ ద డిజాస్టర్ అని కొంతమంది అన్నారు, కానీ నా దృష్టిలో పాపులేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని ఆయన వ్యాఖ్యానించారు. పాపులేషన్ అంటే జనాభా అనేది, ఇంతకుముందు జనాభాని చాలా మంది జనాభా వల్ల మనం ఎదగట్లేదు అని అన్నారు, కానీ జనాభా అనేది చాలా మన దేశానికి సామర్థ్యం, అది మన దేశానికి స్ట్రెంగ్త్, బలం అది అని చెప్పే ప్రయత్నం ఇవాళ రాహుల్ గాంధీ చేశారు. ఇదే ముక్క మోహన్ భాగవత్ గారు చాలా సంవత్సరాల మొత్తుకుంటూ ఉన్నారు. జనాభా చాలా ఇంపార్టెంట్, జనాభా ఇంపార్టెంట్, ఇదంతా రిగ్రెసివ్,
అవును. మీరంతా ప్రోగ్రెసివ్ కాదు, మీరు వెనకబాటుతనంలో ఉన్నారు, నాగరికత తెలియదు మీకు, జనాభా వల్లనే ఇబ్బందులు అన్ని మాట్లాడారు కదా. మరి వాళ్ళ రాహుల్ గాంధీ అదే మాట అన్నాడు యాక్చువల్లీ, జనాభానే ఇవాళ బలం అని. ఓకే, డేటా గురించి మాట్లాడారు. అండ్ జనాభా ముఖ్యంగా 1.4 బిలియన్ పీపుల్ మన దగ్గర ఉన్నారు. సో ఈ శక్తిని మనం వాడుకోవాలన్నారు. నరేంద్ర మోదీ గారు మొట్టమొదట ప్రధాని అయినప్పుడు యునైటెడ్ నేషన్స్ లో ఇచ్చిన ప్రసంగం వింటే మనకు అర్థమవుతుంది. ప్రధాని అయిన తర్వాత ఆయన ఏ రోజు టైమ్ స్క్వేర్ లో సమావేశంలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా భారతదేశము అందరూ కూడా ఈ జనాభాని అందరూ నెగటివ్ ధోరణిలో చూస్తున్నారు. బట్ ఇదంతా కూడా 50% ఆఫ్ ద పాపులేషన్ యంగ్స్టర్స్ ఉన్నారు. సో యువత ఎక్కువగా ఉన్నారు. ఈ జనాభానే మనకు కీలకము అని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. లిటరల్ గా మాట్లాడితే జనాభాని మళ్ళీ సరే ఓకే, అండ్ ఫస్ట్ రాహుల్ గాంధీ ఏం మాట్లాడారో డీకోడ్ చేసిన తర్వాత మిగతా దాంట్లోకి వెళ్దాం కానీ. సో ఆయన డేటా గురించి మాట్లాడారు. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దేశం బాగుపడాలంటే ఈ డేటాని మనం ఆయుధంగా వాడుకోవాలి. డేటా మనకు ముందుంది. ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, అసలు ట్రంప్ గనక మాతో డీల్ చేస్తుంటే, అంటే ఈయన వాళ్ళు బేసికల్లీ విపక్షంలో ఉన్నారు కానీ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ గనక ప్రభుత్వం ఉండి ఉంటే మేము ఎలా ట్రంప్ తో డీల్ చేసేవాళ్ళము అని అంటే ఆయన చెప్పారు, ట్రంప్ ప్లీజ్ రిమెంబర్ ద బిగ్గెస్ట్ అసెట్ టు ప్రొటెక్ట్ యువర్ డాలర్ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియన్ పీపుల్, లయింగ్ ఇన్ ఇండియన్ పీపుల్ అని చెప్పారు. అంటే ఏంటంటే మీ డాలర్ బతకాలంటే మా దేశ ప్రజల వల్ల జరుగుతుంది. మీరు అనుకుంటున్నటువంటి మీకు డేటా యాక్సెస్ కావాలంటే, అంటే మన దేశపు డేటా మీకు యాక్సెస్ కావాలి అని అంటే మమ్మల్ని మీరు సమఉజ్జీలుగా భావించాలి, మమ్మల్ని తక్కువ చేసి చూడొద్దు అని నేను అడుగుతాను. ఓకే, ఫస్ట్ డైరెక్ట్ మెసేజ్ ట్రంప్ కి ఏమి ఇస్తున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. నెంబర్ 1, మా దేశ ప్రజల వల్ల మీ డాలర్ బలపడుతుంది. నెంబర్ 2, మీకు మా డేటా యాక్సెస్ కావాలి అని అంటే మీరు మమ్మల్ని సమఉజ్జీలుగా చూడాలి. 3వ పాయింట్, we understand you have an agriculture voter base. మీకు ఓటర్ బేస్, మీ దగ్గర ఉన్న మాగా ఓటర్ బేస్ అంటారు ట్రంప్ కి. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ కి మేజర్ గా అక్కడ ఉన్నటువంటి రైతులే ఓటర్ బేస్. అక్కడ మేజర్ గా చాలా సంవత్సరాల నుంచి అది మెకనైజ్డ్ ఫార్మింగ్. అది వాళ్ళకి నిజానికి చెప్పాలంటే ఆ రైతులు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మన దేశం పైన డంప్ చేయడం కోసమే ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు, అందరికి తెలిసిందే. సో ఈ 3వ పాయింట్ ఏంటంటే అగ్రికల్చరల్ ఓటర్ బేస్ మీ దగ్గర ఉంది కదా, సో దానికోసం మీరు పనిచేస్తున్నారు. రైట్, ఓకే, మీరు మీ అగ్రికల్చర్ సెక్టర్ కి సంబంధించినటువంటి వాటి ప్రయోజనాలను మీరు నెరవేర్చుకోండి, మేము మా ఫార్మర్స్ ప్రయోజనాలు మేము చూసుకుంటాము అని తెగేసి చెప్పేవాడిని అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. సో రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే, నేను గనక ప్రధాని అయి ఉంటే, లేదంటే మా విపక్షాలు గనక ప్రభుత్వంలోకి వచ్చి ఉంటే మేము ఎలా మాట్లాడే వాళ్ళమో ట్రంప్ తో అలా మీరు మాట్లాడట్లేదు, అందుకే మీరు సరెండర్ అయిపోయారు అంటున్నాడు. అది మొత్తానికి జిస్ట్ ఆఫ్ ద హోల్ స్పీచ్ ఇస్ దిస్. అండ్ ఫైనల్లీ ఆయన చెప్పింది ఏంటి, సేల్. ఆయన మాట్లాడిందంతా సేల్ గురించే మాట్లాడాను. నేనంతా ఎగ్జాక్ట్ గా పాయింట్ టు పాయింట్ రాసుకున్నాను. అన్ని మనం సమయాభావం అన్ని మాట్లాడలేం కానీ, బట్ అందులో చెప్పింది ఏంటంటే, నేషన్ హ్యాస్ బీన్ సోల్డ్ అవుట్, ఇట్స్ డేటా హ్యాస్ బీన్ సోల్డ్, ఇట్స్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ సోల్డ్. టర్బులెంట్ వరల్డ్ లో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్. మన భారత మాతని అమ్మేస్తున్నారు, బిజినెసెస్ ని అమ్మేస్తున్నారు, స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ని అమ్మేస్తున్నారు. మన దేశానికి సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ యాజ్ వెల్ as అవర్ ఎనర్జీ సెక్యూరిటీ హ్యాస్ బీన్ సోల్డ్ అవుట్. సో మొత్తంగా అన్నిటిని అమ్మేస్తున్నారు, ఆఖరికి భారత మాత సహా. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. సో ఆయన చెప్పినట్టుగానే నేను చెప్తున్నాను. సో దీంట్లో మేజర్ గా అంశాలు ఏంటంటే, ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల మనం నష్టపోతున్నాము. ట్రేడ్ డీల్ వల్ల అగ్రికల్చర్ సెక్టర్ పోతోంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ పోతోంది, ఇంకోటి టెక్నికాలిటీస్ లెట్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ యాక్చువల్ దానికి రిబటల్ గా కూడా ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడారు. మీరు అందరూ అమ్మేస్తున్నారు అంటున్నారు కాబట్టి, నిర్మలా సీతారామన్ గారు అన్నమాట ఏంటంటే, 2013లో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తోటి యూపీఏ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది బాలీలో. ఆ ఒప్పందం పైన మీరు సంతకం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం ఏముంది అని అంటే, భారతదేశంలో మనము ఫార్మర్స్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా అవకాశం లేని ఒక క్లాజ్ ఉంది. దాని మీద మీరు సంతకం చేసి వచ్చారు, మీరు అమ్మేశారు అని చెప్పారు. అండ్ మనం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ మనం చేయడానికి వీలు లేదు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్ ప్రకారము మనము రేషన్ షాపుల్లో ప్రజలకి, పేదవాళ్ళకి మనం బియ్యం పంచి పెడుతున్నాం, బియ్యం గానీ గోధుమలు గానీ ఇస్తున్నాం కదా, రేషన్ సామాన్ ఇవ్వడానికి వీలు లేకుండా ఉండే విధంగా ఉన్నటువంటి ఒక క్లాజ్ పైన WTOలో మీరు సంతకం చేసి వచ్చారు, సో మీరు అమ్మేశారు అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో దాన్ని మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం రివోక్ చేశారు. మార్చేయడం వల్ల
ఇవాళ మేము రేషన్ సామాన్ ఇవ్వగలుగుతున్నాము. కోవిడ్ టైంలో అంతమందికి మనము ఫ్రీ బియ్యము లేకపోతే ధాన్యము సరఫరా చేశాము అని అంటే బికాస్ మనం ఆ క్లాస్ లో లేం కాబట్టి, అది మోదీ గారు వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ ఇంకో పాయింట్ రేజ్ చేశారు. సో దాంట్లో నిజాలు ఏంటి, ఆ క్లాజ్ ఏంటి, WTO ఏం చెప్పింది, అవన్నీ మనం ఇంకో సందర్భంలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందాకనే నిర్మలా సీతారామన్ గారు ఆ ప్రస్తావన చేశారు. సో ఓవరాల్ గా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్లో నాకు కనబడుతుంది ఏంటంటే ఆయన కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, దాంట్లో సందేహం అక్కర్లేదు. అయితే కాన్ఫిడెన్స్ ఒక్కటే సరిపోదు, అక్యురసీ కావాలి ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు. ఏదైనా అది కూడా ఒక విపక్ష నేతగా తన ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి అన్నప్పుడు, తన ప్రసంగం చేసేటప్పుడు డేటా చాలా ఇంపార్టెంట్. ఆయన మాట్లాడిన అన్ని కూడా వేగ్ గా మాట్లాడాడు. వేగ్ గా అంటే ఏంటంటే అందరికీ తెలిసినవే, జియో పొలిటికల్ టెన్షన్స్ అందరికీ తెలుసు, మొత్తం ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళుతుందన్నమాట అందరికీ తెలిసిందే. దాని గురించి మాట్లాడాడు, డేటా గురించి మాట్లాడాడు, ఏ వస్తుందన్నారు, ఇంకోటి అన్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక దగ్గర గణాంకాల్ని పెట్టుకొని మాట్లాడవచ్చు. ఆయన నిజంగా మాట్లాడాలనుకుంటే గణాంకాలు, ఇగో ఇలా ఉండేది మా యూపీఏ ప్రభుత్వ హయాంలో, ఇలా ఉండేది గ్రోత్ రేట్, మీ దగ్గరకు వచ్చేసరికి ఇలా మారింది. స్టాటిస్టిక్స్ చూపించవచ్చు, చూపించాల్సింది. మరి ఎందుకు స్టాటిస్టిక్స్ చూపించకుండా పైన సోల్డ్ అవుట్ అంటున్నారు? అగ్రికల్చరల్ డీల్ ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నది, అది ఇవాళ మనం నెక్స్ట్ టాపిక్ కూడా మనం మాట్లాడబోతున్నాం. ట్రేడ్ డీల్ కి సంబంధించి ఆయన మాట్లాడారు. ట్రేడ్ డీల్ ఇంకా పూర్తిగా కాలేదు. ఒక ఒప్పందం పర్ఫెక్ట్ ఇది బ్లూ ప్రింట్ అని చెప్పడానికి ఉందా, డాక్యుమెంట్ ఉందా? ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే ఉంది, అది కూడా ఇంటరిమ్ ఫ్రేమ్ వర్క్. ఆ ఇంటరిమ్ ఫ్రేమ్ వర్క్ విషయంలో కూడా బ్యాక్ ఛానల్స్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఇందాక మీరు చెప్పింది అదే, ఎడిట్స్ చేస్తున్నారు. వైట్ హౌస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, వైట్ హౌస్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ నుంచి దానిలో నుంచి ఎడిట్స్ జరుగుతున్నాయి, కొన్ని మార్పులు చేస్తున్నారు. ఆ మార్పుల గురించి మనం మాట్లాడదాం, ఎందుకు మార్పులు చేస్తున్నారు అవి కూడా చెప్దాం. అంటే ఈ రోజు ఫైనలే గానీ అంశం గురించి ఈ రోజు మొత్తం ట్రేడ్ లో మొత్తం నాశనం అయిపోయిన దేశం అనే ఒక ధోరణిలోకి దీన్ని తీసుకెళ్లడం అనేది అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నిజానికి మిగతా ఎంపీలు అలా మాట్లాడట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే సుప్రియా సూలేనో లేకపోతే మిగతా ఎంపీలు కొంత డేటాతో మాట్లాడుతున్నారు, వాళ్ళు స్టాటిస్టిక్స్ తో మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి, ఆ వారం రోజుల నుంచి వెయిట్ చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు, ఇవాళ దేశ ప్రజలకు కూడా ఏంటంటే రాహుల్ గాంధీ ఎలా మాట్లాడతాడో చూద్దాము అని అంటే అందులో ఆయన ఈసారైనా మెచ్యూర్డ్ గా మాట్లాడతారా అని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారైనా కొంచెం పెద్దగా గొప్పగా మాట్లాడతాడా అని చూసేవాళ్ళు. నిజంగా మీరు చూడండి, 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మందిలో అడిగితే రాహుల్ గాంధీ అసలు ఈసారి బాగానే మాట్లాడండి, ఇంతకు ముందుతో పోలిస్తే బాగానే మాట్లాడండి అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మెచ్యూర్ అయ్యాడండి, ఇంతకు ముందో పోలిస్తే అని మాట్లాడతారు. కానీ అసలు యాక్చువల్ ఆయన మాట్లాడిన మాటల్లోని వాస్తవాల గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. సో కాంగ్రెస్ ఎకో సిస్టమ్ లో కొంత ఉంటది, సేల్ ఇది ఒకటే. ఆయన ఏంటంటే హెడ్ లైన్స్ ని గ్రాప్ చేయడానికి మాట్లాడినట్టు కనబడ్డది, కానీ అందులో లోపలికి వెళ్ళి లోతైన అధ్యయనం చేసే వాళ్లకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. అందుకే నిర్మలా సీతారామన్ అంటున్న మాట ఏంటంటే మీరు అసలు బడ్జెట్ ని పూర్తిగా చదవనే లేదు, మీరు ఎలా మాట్లాడుతున్నారు అని అన్నది. ట్యాక్స్ కి సంబంధించి డేటా సెంటర్స్ ఏర్పాటు చేసే వాళ్ళకి ట్యాక్స్ హాలిడే ఇచ్చేది మొన్న బడ్జెట్ లో. 20 years ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. 20 ఏళ్ల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ల వరకు ట్యాక్స్ కట్టొద్దు అని అంటున్నారు. మీరు చూసారా మన డేటా మొత్తం వాళ్ళకి అప్పచెప్తున్నారు అనేది రాహుల్ గాంధీ అనేది. నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే మీరు బడ్జెట్ ని పూర్తిగా చదవలేదు, ఆ డాక్యుమెంట్ చదివితే మీకు అర్థమవుతుంది అన్నారు. ఏముంది అందులో? డేటా సెంటర్స్ లో భారతదేశంలో పెట్టేటువంటి డేటా సెంటర్స్ సంబంధించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, డేటా సావర్నిటీ, ఆ డేటా మన దగ్గరే ఉంటుంది, మనకు ఆ డేటాకు సంబంధించినటువంటి పూర్తి యాక్సెస్ మనకు ఉంటుంది, మన దేశంలో పెట్టినందుకు, మన దేశంలోని ప్రజలకు ఉద్యోగాల కల్పన చేసినందుకు, మన దేశంలోనే డేటా వినియోగం జరుగుతున్నందుకు ఇక్కడే సెంటర్ ఉంటుంది కాబట్టి వాళ్లకు 20 years వరకు ట్యాక్స్ హాలిడే అని చెప్పాం. కానీ రాహుల్ గాంధీ ఏమన్నాడు, డేటా సెంటర్లు అనగానే డేటా మొత్తం తీసుకెళ్లిపోతున్నారు, మీరు వాళ్ళకి ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారు అంటున్నారు. అంటే ఇట్లా చిన్న మైన్యూట్ థింగ్స్ కొన్ని ఉంటే టెక్నికల్ గా దాన్ని అర్థం చేసుకుని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాట్లాడే అంశాలకి ఒక మామూలు రాజకీయ ప్రసంగానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆయన రాజకీయ ప్రసంగాన్ని టెక్నికల్ గా సరిగ్గా మాట్లాడుతున్నారని చెప్పే విధంగా విపక్షాల నేతగా మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది, కానీ ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాని మీద ఒక చిన్న విశ్లేషణ. దీనికి తోడు హర్దీప్ సింగ్ పూరి కేంద్ర మంత్రి, ఆయన మీద కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరుందని, ఎప్స్టీన్ ని కలిశాడనే విషయాన్ని కూడా ఇక్కడ, సో ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని? ఎప్స్టీన్ ఫైల్స్ విషయాన్ని మనం ఒకసారి ఫస్ట్ అసలు ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి యాక్చువల్లీ టైమ్ టాస్క్ లో మాట్లాడలేదు, దేశమంతా అదే చర్చ నడుస్తోంది, యాక్చువల్లీ ప్రపంచమంతా కూడా అదే చర్చ నడుస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్ ఉండడం వల్లనే నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయారు అని రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోదీ గారి ప్రస్తావన ఉంది, ఆయన పేరు ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నారు. ఇవాళ కూడా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ, ఎప్స్టీన్ ఫైల్స్ లో అనిల్ అంబానీ 20 years నుంచి 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 20
ప్రస్తావన కూడా తెచ్చారు. అనిల్ అంబానీ, నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఈ ముగ్గురిని కలిపే ఒక ప్రయత్నంలో అనిల్ అంబానీ పాత్ర గురించి కూడా మాట్లాడారు. ఎప్స్టైన్ కి అనిల్ అంబానీకి మధ్య సంభాషణ గురించి వెంటనే స్పీకర్ వారించారు. డిప్యూటీ స్పీకర్ వారించడంతో లేదు అనిల్ అంబానీ అంటే సభలో లేని వ్యక్తి గురించి అక్కడ ప్రస్తావించకూడదు అనగానే ఆయన పేరు తీసేశారు, మాట్లాడలేదు. బట్ వేరాజ్ హర్దీప్ సింగ్ పూరి ప్రస్తావన చేశారు. హర్దీప్ సింగ్ పూరి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఈ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఆయన పేరు కూడా ఉంది, మెయిల్స్ లో ఆయన పేరు కూడా వచ్చింది, ఎప్స్టైన్ కి సంబంధించినటువంటి వాటిలో ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. సో ఆయన పేరు ఉంది కదా అని అంటూ ఎప్స్టైన్ వల్లనే ఈయన భయపడ్డాడు మోదీ గారు అని చెప్పారు. సో యాక్చువల్లీ ఎప్స్టైన్ అంటే ఏంటి ఒకసారి రెండు మాటలు చెప్తాను, రెండు సెకండ్లు. సో ఎప్స్టైన్ అనేవాడు, జెఫ్రీ ఎప్స్టైన్ అనేవాడు అమెరికాలో బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యవస్థలన్నింటికీ అనుసంధానించబడ్డటువంటి వ్యక్తి. అతను ఒక మిడిల్ మ్యాన్ గా, ఒక డెలిగేట్ గా, ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎలీట్ సర్కిల్స్ అమెరికాలో ఉన్నటువంటి బడా సర్కిల్స్ లో ఆయన పేరెన్నికగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రెసిడెంట్ల దగ్గర నుంచి, అధ్యక్షుల దగ్గర నుంచి, అక్కడ ఉన్నటువంటి సెనేటర్ల దగ్గర నుంచి, క్రీడాకారులు, సెలబ్రిటీస్ ఎవరైనా చెప్పనక్కర్లేదు, అందరికీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే మన ఒక కొంచెం నాటు భాషలో మాట్లాడాలంటే బ్రోకర్ అని చెప్పాలి. ఒక బ్రోకర్ లాంటి వాడు లిటరల్ గా మాట్లాడు. ఆ బ్రోకర్ అక్కడ ఉన్నాడు. అండ్ ఆ అమెరికాలో లేదా యూరోపియన్ దేశాల్లో ఈ బ్రోకరిజం అనే వ్యవస్థ అది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక చాలా లీగల్ గానే వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తన ప్రచారం కోసం ఒక పిఆర్ ఏజెన్సీని రిక్రూట్ చేసుకుంటాడు. ఒక పిఆర్ ఏజెన్సీ తనకు మీడియాకి ఆ పర్టికులర్ వ్యక్తికి అనుసంధానించే ఒక రోల్ పోషిస్తుంది. దానికి ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుంటారు. ఒకడు ఓన్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ని చూసుకోవడానికి కొన్ని ఏజెన్సీస్ పనిచేస్తాయి. కొంతమంది ఏమో వాళ్ళ పాలసీస్ ని గవర్నమెంట్ లో జొప్పించడం కోసం, ఆ పాలసీస్ నెరవేర్చే విధంగా చేయడం కోసం కొంతమంది పనిచేస్తారు. కొంతమంది అమెరికాకు ఆయా మిగతా దేశాలకి లింక్ చేయడానికి లైజనింగ్ యాక్టివిటీ కోసం కొంతమంది పనిచేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి అమెరికాకి మధ్య ఒక సంబంధాలు నెరపాలంటే, డొనాల్డ్ ట్రంప్ కి మనకు మధ్య ఒక వ్యవస్థను బిల్డ్ చేయాలి అని అంటే మధ్యలో కొన్ని అక్కడ వైట్ హౌస్ కి అనుసంధానంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, శక్తులు, అంటే పేరు మోసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు అనుసంధానిస్తూ ఉంటారు అనమాట. సో అక్కడ వ్యవస్థలోనే చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి ఒక మిడిల్ మెన్ వ్యవస్థ అమెరికాలో వేళ్లునుకుపోయి ఉంది. అండ్ దాన్ని డీప్ స్టేట్ కూడా వాళ్ళు అనుసంధానించబడి ఉంటారు. అట్లాంటి ఒక కబాల్లో ఒకడు జెఫ్రీ ఎప్స్టైన్. వీడు కేవలం మిడిల్ మెన్ వర్కే చేయకుండా వాడు ఇంకో వర్క్ చేశాడు. ఏ వర్క్ అనంటే ఒక ఐలాండ్ ని తీసుకుని ఆ ఐలాండ్ లో చాలా మంది అమ్మాయిల్ని వీళ్ళని సరఫరా చేయడము, అక్కడ ఒక అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడము, పూర్తి ఇల్లీగల్ యాక్టివిటీస్, అందులోనూ పీడోఫైల్ అంటారు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసే ఒక దారుణమైనటువంటి ఒక సంస్కృతి, ఒక రకంగా చెప్పాలంటే పైశాచికత్వం అక్కడ ఎక్కువ ఉన్నటువంటి సంఘటనలు జరిగాయి. సో అతను అరెస్ట్ చేశారు. అతను మళ్ళీ బయటకు వచ్చాడు, కొంతకాలం మళ్ళీ లైమ్ లైట్ లో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి వీటితోటి ఆయన మొత్తానికి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు అని ఒకరు. ఇట్లా చాలా కథనాలు ఉన్నాయి, అది వేరే విషయం. బట్ ఎప్స్టైన్ అనేవాడిని నేర సామ్రాజ్యం ఒకవైపు అండ్ అధికార గణానికి లేకపోతే ఈ ఎస్టాబ్లిష్మెంట్ కి అనుసంధానించబడి ఉన్నటువంటి వ్యవస్థ ఇంకోవైపు. ఈ నేర సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళ గురించి మాటలు కాదు ఇక్కడ. ఎప్స్టైన్ అనేవాడు నేర సామ్రాజ్యానికి లింక్ ఉన్న అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అని అమెరికాలో ఉన్నది, వాళ్ళు ఫైల్స్ బయట పెట్టారు. కొన్ని వందల వేల ఫైల్స్ బయటకు వచ్చాయి, కొన్ని వేల ఫైల్స్ అనుకోరాదు అవన్నీ. అందులో ఈమెయిల్స్ ఉన్నాయి, రకరకాల వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ బయట పెట్టారు. ఆ బయట పెట్టిన క్రమంలో కొన్ని ఈమెయిల్స్ లో కొంతమంది పేర్ల ప్రస్తావన వచ్చినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడడం మొదలు పెట్టాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటిదంటే సిట్ విచారణ. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి 19 టీవీలోనే చెప్పాను. ఇప్పుడు డ్రగ్స్ స్కాండిల్ టాలీవుడ్ లో జరిగింది, సిట్ విచారణ చేస్తుంది అనగానే డ్రగ్స్ స్కాండిల్ కి సంబంధించిన సెలబ్రిటీలు అందరినీ పిలిచారు. ఎవరెవరినో, రవితేజ డ్రగ్స్ తీసుకున్నాడా, లేకపోతే చార్మి డ్రగ్స్ తీసుకుందా, పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నాడా, వీటి మీద చర్చ పోయింది. కానీ అసలు యాక్చువల్లీ డ్రగ్ పెడ్లింగ్ ఎక్కడి నుంచి జరుగుతోంది, ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, అవి ఎవరెవరికి చేరవేస్తున్నారు, స్కూళ్లలోకి డ్రగ్స్ వస్తున్నాయా లేదా, నిజానికి ఈ డ్రగ్స్ ని పెడల్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారనే దాని మీద దృష్టి ఉంది. కానీ జనాలందరికీ డ్రగ్స్ వల్ల జరిగే నష్టము, డ్రగ్స్ వల్ల జరిగే ప్రమాదము, ఆ కబాల్ని, ఆ పూర్తి ర్యాకెట్ ని ఎలా మనం ఛేదించాలి అనే అంశం మీద మన చర్చ జరగలే. అంటే ఈజీగా హెడ్లైన్స్ ని గ్రాప్ చేసేది ఏంటి అని అంటే సెలబ్రిటీస్ పేర్లు. సెలబ్రిటీస్ పేర్ల వల్ల ఈజీగా హెడ్లైన్స్ గ్రాప్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ కూడా
ఎవరు ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నారు అనే చర్చనే ఎక్కువ నడుస్తుంది కానీ అసలు ఆ ఎప్స్టైన్ అనేవాడి చరిత్ర ఏంటి, వాడు ఏమేం పనులు చేశాడన్న చర్చ చాలా తక్కువ జరుగుతోంది. సో ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరి చెప్పింది ఏంటంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు సరే, అండ్ హర్దీప్ సింగ్ పూరి చాలా క్లియర్ గా చెప్పిన మాట, నేను ఒక 3-4 సార్లు ఎప్స్టైన్ ని కలిశానని చెప్పారు ఆయన. నేను ఎప్స్టైన్ ని కలిశాను అని హర్దీప్ సింగ్ పూరి చెప్పాడు. కలవడం అంటే దాని అర్థం ఆయన నేర సామ్రాజ్యంలో నేను కూడా లింక్ ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు. నాకు ఆ క్రైమ్ కి దానికి నాకు సంబంధం లేదు. కానీ మేము కలిసింది ఎప్పుడు అని అంటే హర్దీప్ సింగ్ పూరి ఆయన ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ కి మెంబర్ గా పనిచేశారు. అండ్ అంతేకాదు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్ గా పనిచేశాడు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అంతకుముందు ఆయన 2017 కంటే ముందు అంతా కూడా ఆయన ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి, యునైటెడ్ నేషన్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి, భారత విదేశాంగ శాఖకి సంబంధించినటువంటి వ్యక్తి. 1974 ఇండియన్ ఫారిన్ సర్వీస్ కి సంబంధించి IFS కి సంబంధించినటువంటి బ్యాచ్ అధికారి ఆయన. సో ఆయన ప్రొఫైల్ చాలా పెద్దది. ఆ ప్రొఫైల్ లో భాగంగా ఎలిట్ పీపుల్ ని చాలా మందిని కలవాల్సి వస్తుంది, డెలిగేట్స్ ని కూడా చాలా మందిని కలవాల్సి వస్తుంది. ఆ కలిసే క్రమంలోనే ఎప్స్టైన్ నేను కలవడం జరిగింది. అండ్ అందులో కూడా ఒక మెయిల్ లో రాశాను, ఒకటే మెయిల్ బయటకు వచ్చింది. ఆ మెయిల్ లో రాసింది ఏంటి అనేది మెయిల్ కి ఆ రాసిన మెయిల్ ని కూడా నేను ప్రజలకు చూపిస్తున్నాను అని చెప్పి ఆయన దాంట్లో కూడా పెట్టారు. అందులో రాసింది ఏంటి అంటే భారత్ గ్రోత్ స్టోరీ గురించే ప్రస్తావన ఉంది. అది కూడా కేవలం ఎప్స్టైన్ హర్దీప్ సింగ్ పూరి ఇద్దరే కలవలేదు, మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే హాఫ్ మ్యాన్. ఆయన ఎవరంటే బేసికల్ లింక్డ్ ఇన్ కి కో ఫౌండర్. లింక్డ్ ఇన్ అనే సంస్థ ఉంది కదా, దాని కో ఫౌండర్ కి నేను కలుస్తున్నప్పుడు ఎప్స్టైన్ కూడా కలిశాడు. సో నేను కో ఫౌండర్ అయినటువంటి లింక్డ్ కి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి నేను ఆయనకు మెయిల్ పెడితే ఆ మెయిల్ మాత్రమే వచ్చింది. ఎప్స్టైన్ ఫైల్స్ లో హర్దీప్ సింగ్ పూరి పేరు ఉంది అనే మాటని హెడ్ లైన్ లో రాస్తున్నారు కానీ అసలు యాక్చువల్లీ హర్దీప్ సింగ్ పూరి ఏ కోణంలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఎటువంటి అంశాల్లో ఉన్నారు అనే చర్చ ఎందుకు చేయట్లేదు అనేది హర్దీప్ సింగ్ పూరి చెప్పిన మాట. సో సేమ్ ఇట్లాంటిదే నరేంద్ర మోదీ విషయం కూడా. నరేంద్ర మోదీ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నాడు అనగానే అయిపోయింది, ఆ మొత్తం నేర సామ్రాజ్యాన్ని దీనికి ఆపాదించాల్సిన అవసరం లేదు. ఎప్స్టైన్ అనేవాడి నేర సామ్రాజ్యం వేరు, ఎప్స్టైన్ అనేవాడి ఇతర కార్యకలాపాలు వేరు. ఇతర కార్యకలాపాలు ఎలీట్ గా బయటకి చొక్కా హ్యాపీగా మంచి వైట్ కాలర్ గా వేసుకొని మంచి సూటు బూటు వేసుకొని ప్రెసిడెంట్లు లేకపోతే బిజినెస్ మ్యాన్లు వీళ్లతో కలిసి డిన్నర్లు కాక్టైల్ పార్టీల్లో అటెండ్ అయ్యేటువంటి వ్యక్తి వాడు. సో ఆ మామూలుగానే పెద్ద డెలిగేషన్ పార్టీలో కలుస్తూ ఉంటారు. సో ఇది వేరు ఇది వేరు, రెండింటిని క్లబ్ చేయకూడదు అనేది హర్దీప్ సింగ్ పూరి చెప్పిన మాట. చాలా చాలా విమర్శ అంటే కౌంటర్ విమర్శ చేశారు ఆయన హర్దీప్ సింగ్. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అసలు బేసికల్లీ మీరు అమ్మకానికి పెట్టారు అంటే ఏ విషయం చదవకుండా, మీరు ఏ విషయం చదవకుండా అసలు నేను చెప్పిన మాటలు వినకుండా, అసలు బేసికల్లీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి ఈజీగా మాట్లాడి వెళ్ళిపోవచ్చు అనే ఒక భావన నుంచి వచ్చిన ప్రాబ్లం ఇది. మన దగ్గర కూడా చాలా మందిని చూస్తుంటాం, జర్నలిస్టులని చాలా మందిని చూస్తుంటాం. వాళ్ళకి ఏంటంటే థంబ్నెయిల్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటే సరిపోయింది, ఇంకా మిగతా ఏం అక్కర్లే. సో థంబ్నెయిల్ ని కొంచెం స్పైసీగా పెట్టామంటే 10 మంది చూస్తారు. అది ఎలా చూస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నది క్వాలిటీ మీద దృష్టి కంటే క్వాంటిటీ ఎక్కువైపోయిన పరిస్థితులు వచ్చాయి. సో దానికోసం ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరి మాట్లాడిన దాంట్లో సరే నేను ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరిని నేనేం వెనకేసుకు రావాలని కాదు, ఇంకొన్ని విమర్శించాలనే ఉద్దేశం కాదు. బట్ ఒక దేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా మంత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ IFS ఆఫీసర్ గా ఆయన పనిచేశారు. అండ్ ఇంతకుముందు అంబాసిడర్ గా పనిచేశారు, యునైటెడ్ నేషన్స్ కి అంబాసిడర్ గా భారత్ తరఫు నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. అండ్ ఆయన ట్రాక్ రికార్డు కూడా చాలా మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి. అండ్ సడన్ గా ఒక్కసారిగా ఎప్స్టైన్ కి దానికి లింక్ చేసేసి అయిపోయింది, ఇంకా ఆయన పూర్తిగా ఆయన జీవితంలో తెచ్చుకున్నటువంటి క్రెడిబిలిటీని అంతా ఒక నిమిషంలో ధ్వంసం చేసే పరిస్థితిలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అది కూడా ఏదైనా జరిగితే పర్వాలేదు, జరిగింది ఏమైనా వచ్చింది అప్పుడు ఇప్పటి వరకు నరేంద్ర మోదీయో హర్దీప్ సింగ్ పూరియో నిజంగానే ఎప్స్టైన్ తో లేదా ఒక అమ్మాయిలతో ఉన్న ఫోటోలు ఏమైనా బయటకు వచ్చాయా? అది లేదు. లేకపోతే అక్కడ ఏమన్నా నిజంగానే వాళ్ళ ఐలాండ్ లో ఉన్న విజువల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? లేవు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం రఘు గారు, మనకు కూడా తెలుసు చాలా మంది, ఇప్పుడు మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు, నేను ఉన్నాను, ఎవడో వస్తాడు, వచ్చి ఫోటో దిగుతాడు, అన్న మిమ్మల్ని చూస్తామండి స్క్రీన్ మీద, మీతో ఫోటో దిగుతారని ఫోటో దిగుతాడు. వాడు ఎవరిని మర్డర్ చేశాడో, ఎవరితో ఏ కేసులో ఉన్నాడో మనకు ఎట్లా తెలుస్తుంది? మీడియా చెప్పాలంటే 10 మందిలో కలుస్తారు, ఎక్కడో కలిసినప్పుడు మాట్లాడతారు. సరే, ఇందులో కొంచెం హై ప్రొఫైల్ కేసుల్లోకి వెళ్ళినప్పుడు, కొంచెం పెద్ద స్థాయిలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద స్క్రూటినీ ఉంటుంది, స్క్రూటినీ చేస్తారు, వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వాలంటే స్క్రూటినీ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎప్స్టైన్ లాంటి వాడి విషయంలో ఏంటంటే బిల్ క్లింటన్లని, బిల్ గేట్స్ ని,
లేకపోతే వారెన్ బఫెట్ ని, లేకపోతే ఎలాన్ మస్క్ ని, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ని, ఇట్లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ ఏం ఆపుతారు? మార్క్ జుకర్బర్గ్ పేరు కూడా ఎవరు ఆపగలుగుతారు? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎవరినైనా కలవచ్చు. ఎప్స్టైన్ అనేవాడు ఎవరినైనా కలుస్తాడు వాడి పని ప్రపంచంలో, అది, ఆబ్వియస్లీ. దాంట్లో ఏం లేదు, పనే అది. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్. యా